హాయ్ వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. ఏపీలో లిక్కర్ స్కామ్ కేసు రోజుకు మలుపు తిరుగుతోంది. దాదాపు ఈ స్కామ్లో 40 మంది కలిసి 18,000 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయాన్ని కొట్టేశారు. అంతేకాకుండా 3,500 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారనేది సిట్ చేస్తున్న ప్రధాన ఆరోపణ. అది అందరికీ తెలిసిన విషయం. అయితే మొదటి నుంచి చిన్న చేప అనుకున్న వెంకటేష్ నాయుడు వ్యవహారాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అసలు ఈ వెంకటేష్ నాయుడు ఎవరంటే లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. అండ్ లిక్కర్ కేసులో అక్యూజ్డ్ 34గా ఉన్నాడు వెంకటేష్. సరే, పాయింట్కి వద్దాం. ఇక్కడ ఇక్కడ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే మనోడికి చార్టెడ్ ఫ్లైట్ కేటాయించారు. ఎందుకో తెలుసా? లిక్కర్ స్కామ్లో దొబ్బేసిన డబ్బుల్ని ఎవరి వాటా వాళ్ళు పంచేందుకు. నేను చెప్పేది మీరు వినేది నిజంగా నిజం. ఒక్కసారి ఈ వీడియో చూడండి. మనోడి గురించి తర్వాత మాట్లాడుకుందాం. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ విషయంలో తమకు ఏ పాపం తెలియదని, ప్రభుత్వమే కక్ష సాధింపునకు దిగుతోందని సంచలన ఆరోపణ చేశాడు వెంకటేష్. అయితే అరెస్ట్ అయిన చెవిరెడ్డికి సన్నిహితుడిగా భావిస్తున్న వెంకటేష్ నాయుడు తాజా వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో చూసి వైసీపీ నాయకులే ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి. భారీ డెన్లు, నోట్ల కట్టలకు సంబంధించిన వీడియోలు, అంతేకాదు మనోడి విలాసవంతమైన జీవితానికి సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. దీంతో సిట్ దర్యాప్తు మరింత లోతుగా కొనసాగుతుంది. వెంకటేష్ నాయుడుకు సంబంధించిన వీడియో ఒకటి ఫస్ట్ వీడియోకి బయటకు వచ్చింది. ఒక డెన్లో భారీ నోట్ల కట్టలు లెక్కిస్తూ ఆయన కనిపించారు. అయితే తాజాగా ఆయన ప్రత్యేక విమానంలో విలాసవంతమైన ప్రయాణాలకు సంబంధించిన వీడియోలు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. తీగ లాగితే డొంక కదులుతుంది. సో ప్రత్యేక విమానాల్లో మద్యం కుంభకోణానికి సంబంధించిన సొమ్మును తరలిస్తున్నట్టు కూడా కామెంట్స్ వినిపించాయి. మరోవైపు సినీ నటి తమన్నా ప్రత్యేకంగా సెల్ఫీ స్పెషల్ ఫ్లైట్లో కనిపిస్తోంది. దీంతో వ్యాపారం చాలా ఉందంటూ కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ నేత కవితతో సైతం వెంకటేష్ నాయుడు దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. అయితే మద్యం కుంభకోణం ద్వారా కొల్లగొట్టిన సొమ్మును సేఫ్ జోన్లో తీసుకెళ్లే బాధ్యత వెంకటేష్ నాయుడుదేనని గట్టిగా ప్రచారం జరుగుతుంది. ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా వెంకటేష్ నాయుడు చుట్టూ విచారణ చేపడుతున్నట్టు తెలుస్తుంది. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలంటే మద్యం కుంభకోణాన్ని తేలిగ్గా తీసుకుంది మొదటి నుంచి వైసీపీ. సో ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలు నిర్వహిస్తే ఇక కుంభకోణం ఎలా జరిగి ఉంటుందని వైసీపీ నాయకుల అనుకూల విశ్లేషకులు ఎవరైతే వాళ్ళంతా కొన్ని అనాలిసిస్ చేస్తున్నారు. కానీ ఓ సామాన్య వ్యక్తి ఇలాంటి విలాసవంతమైన జీవితం, ప్రముఖులతో ఉన్న సాన్నిహిత్యం చూస్తే మాత్రం మద్యం కుంభకోణంలో భారీ తలకాయలు ఉన్నట్లు కూడా అర్థమవుతుంది. అయితే అంతిమ లబ్ధారుడికి సింహభాగం, మిగతా వారికి తిలాపిరికడు అన్నట్టుగా సర్దుబాటు అయి ఉంటుందన్న అనుమానాలు కూడా పెరుగుతున్నాయి. సో వాస్తవంగా ఇప్పుడు దాకా ఈ వెంకటేష్ నాయుడు గురించి విన్నారు కదా. సో ఆయన గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.